రావణాసురుడికి 10 తలకాయలంటే అర్థం ఒక విషయాన్ని 10 డైమెన్షన్స్లో చూడగలుగుతాడు ఆయన. 10 తలకాయలు ఎలా అట్టముక్కల్లా ఉంటాయని కాదు, వాడు ఒక తలకాయతోనే ఉంటాడు. వాడికి 10 తలకాయలు ఉంటే మండోదరం ఎందుకు చేసుకుంటుంది వాడిని? అందుకని ఈయన కూడా 10 డైమెన్షన్స్ అంటే మీరు ఒక రోడ్డు మధ్యలో నుండి నేల మీద నిలబడి చూడండి, ఈ పక్క వాళ్ళు కనిపిస్తారు మీకు కొద్దిగా, ఈ పక్క వాళ్ళు కనిపిస్తారు. కానీ ఒక 5 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కి చూడండి, అప్పుడు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళతో పాటుగా దూరం నుంచి మోటార్ సైకిల్ వేసుకుని వచ్చేవాడు కూడా కనిపిస్తాడు. అంటే 3 డైమెన్షన్స్ వచ్చాయి. అంతేకాదు ఈ చివరి నుంచి ఒకడు వస్తూ ఉంటాడు బండి వేసుకుని, వాడు రాంగ్ డ్రైవింగ్ చేశారనుకోండి, ఇంచుమించుగా మీరు 5 అంతస్తుల మేడ నుంచి గుద్దుకున్నాయి నువ్వు గుద్దుకునేది కూడా ఊహించగలవు. అంత దృష్టి నీకెక్కడి నుంచి వచ్చింది మహానుభావ? 5 అంతస్తుల మేడ మీద చూసావు కాబట్టి. రావణాసురుడు అలాగా ప్రతి లోకాన్ని ప్రతి విషయాన్ని 10 అంతస్తుల మేడ నుంచి చూడగలడు. అది 10 డైమెన్షన్స్ అంటే అర్థం. దశగ్రీవుడు అంటే అర్థం.